నాకు అరబిక్ రాదు. నేనేం అడుగుతున్నా అంటే నా పోడ్కాస్ట్ వల్ల మీరు మన తెలుగు వాళ్ళని అనలేదు, కువైట్లో ఉన్న వాళ్ళని అన్నారు అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. మీరు ఒక 4-5 నిమిషాలు కువైట్ వాళ్ళను మీరు తిట్టాలి. మీరు ఇది తప్పులు చేస్తున్నారా, మీరు ఇది చేస్తున్నారా, మీరు మా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి అరబిక్లో మీరు మాట్లాడండి. అరబిక్లో కువైట్ వాళ్ళని తిట్టమని? అవును, తిట్టమని అంటున్నా. అంటే మీరు న్యాయం కోసం మీరు పోరాడుతున్నారు కదా, ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసం పోరాడుతున్నారు కదా. అవునా? వాళ్ళకి చెప్పండి, ఏం చెప్తారు? నేను కానీ కువైట్ వాళ్ళకి మాట్లాడినా అనుకో, మన వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేనేం మాట్లాడతాను, నన్ను నా వెంట్రుకు కూడా బిక్కోలేరు వాళ్ళు, ఎవరో కువైట్ వాళ్ళు. సార్ మ్యాక్సిమం వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి, మీరు అనుకోండి. చంపేస్తారేమో. చంపేనే మరి ఎందుకు భయపడుతున్నారు? చావు మీద ప్రేమ ఉంటే నేను ఈ స్టెప్ తీసుకోను. ఓకే సరే, మరి తిట్టొచ్చు కదా మీరు. మన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి శివ గారు. మన వాళ్ళకి విపరీతం టార్చర్ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఈగో సార్, సంపన్నులు సార్, ఈగో సిస్టమ్. వాళ్ళని తిడితే వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళు టార్చర్ పెడతారు. నాకేమి, ఇప్పుడు నా గవర్నమెంట్ నాకు ఫేవర్గా ఉంది, మన గవర్నమెంట్ కూడా నా కొడుకుల మీద కోపమే, కానీ గతి లేదని చెప్పినాను కదా నేను. పెట్రోల్ వల్ల, బిజినెస్ డీలింగ్స్ వల్ల మన గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని, మా జగన్ అన్నని, నేను రేవంత్ రెడ్డి గారిని, మా అన్యాయం అయిపోయిన బాధితుల్ని మొత్తం నాది 3-4 వేల మందిని తీసుకొని ధర్నాలు చెప్పించి వాళ్ళని కలుస్తా. సో కలవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా కలుస్తా. ఒక స్మగ్లర్ కానీ చేయలేరన్న. ఒక స్మగ్లర్ని సీఎంలు కలిస్తే వాళ్ళకి చెడ్డ పేరు కదా మరి. అన్న ప్రాబ్లం వచ్చి కువైట్లో అన్యాయం అయిపోతా ఉన్న వాళ్ళ మీదనా, చచ్చిపోతా వాళ్ళ మీదనా, శారీరకంగా హింసించే వాళ్ళ మీదనా, లక్షల బాధ ఇంకొని ఎందుకు వచ్చినామో కూడా తెలియకుండా ఫింగర్ వేసుకొని జైల్లో పడి వస్తూ ఉండే వాళ్ళ మీద నేను అన్యాయం చేస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు నాకు ఫేవర్ చేయరన్నా? నేను మాట్లాడే టాపిక్ ఏంది, మీరు ఆలోచించే విధానం ఏంది? ఎందుకు సహాయం చేయరు? చేయగలిగితే ఖచ్చితంగా చేస్తారు.